సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే మనకు వచ్చేసరికి రీసెంట్గా కొన్ని మూవీస్ అయితే థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి కదా. మరి ఆ మూవీస్ అనేవి ఎప్పుడు ఓటీటీలో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది అండ్ అలాగే ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఏంటనేది ఈ వీడియోలో మీకైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. మరి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మెయిన్గా వచ్చేసరికి రాజు యాదవ్ మూవీ అండ్ అలాగే దాంతోపాటు ఆవేశం మూవీ తెలుగు లాంగ్వేజ్లో ఎప్పుడు చూడడానికి అవైలబుల్గా ఉంటుంది, ఇంకా చాలా మూవీస్కి సంబంధించిన ఓటీటీ డేట్స్ అనేవి ఈ వీడియోలో మీకైతే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. మరి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కనుక మీరు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. ఓకే, ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే విరాజ్ అశ్విన్ గారు ఇంకా మనకి సుహాస్ గారు కలిసి యాక్ట్ చేసినటువంటి శ్రీరంగనీతిలో మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి సోనీ లివ్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి థియేటర్స్లో రిలీజ్ అయ్యి 1 month అయితే అవుతుందన్నమాట. ఇప్పటి వరకు ఓటీటీలోకి అయితే రాలేదు. మరి ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఏంటనేది చూసుకున్నట్లయితే June 7th నుంచి ఈ మూవీ సోనీ లివ్లో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే వరలక్ష్మి శరత్ కుమార్ గారు మెయిన్ లీడర్లో యాక్ట్ చేసినటువంటి శబరి మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి అమెజాన్ ప్రైమ్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. అమెజాన్ ప్రైమ్లో June 7th నుంచి ఈ మూవీ చూడడానికి అయితే అవైలబుల్గా ఉంటుంది. అండ్ అలాగే అల్లర్ నరేష్ గారిది ఆ ఒక్కటే అడక్కు ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి అమెజాన్ ప్రైమ్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. అమెజాన్ ప్రైమ్లో మనకి ఈ మంత్ 31st నుంచి అయితే స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు ఈ మూవీ అనేది. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఆవేశం మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి మలయాళంలో రిలీజ్ అయ్యి 150 crores వరకు కలెక్ట్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన తెలుగు లాంగ్వేజ్ ఓటీటీలోకి అయితే ఇంకా రాలేదన్నమాట. మరి ఇది ఎప్పుడు వస్తుంది ఏంటనేది చూసుకున్నట్లయితే మనకి June month 1st week నుంచి తెలుగు లాంగ్వేజ్లో కూడా ఆవేశం మూవీ ప్రైమ్ వీడియోలో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. మరి ఈ మూవీకి సంబంధించిన తెలుగు లాంగ్వేజ్ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నట్లయితే ఇంకా 1 week అయితే వెయిట్ చేయండి చాలు. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయినటువంటి గెటప్ శ్రీను గారిది రాజు యాదవ్ మూవీ. ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఏంటనేది చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి నెక్స్ట్ మంత్ 3rd week నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ప్రైమ్ వీడియోలో. మరి ఈ మూవీ కోసం మీరు ఎవరైనా థియేటర్స్లో చూడకుండా ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే నెక్స్ట్ మంత్ 3rd week వరకు అయితే వెయిట్ చేయండి. అండ్ అలాగే రీసెంట్గా మమ్ముట్టి గారిది టర్బో మూవీ థియేటర్స్లో రిలీజ్ అయిందనమాట. మరి ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలో చూడడానికి అవైలబుల్గా ఉంటుందంటే మనకు వచ్చేసరికి దీనికి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి June month 18th నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది అమెజాన్ ప్రైమ్లో. అండ్ అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ మూవీ తమన్నా గారు ఇంకా మనకి రాశి ఖన్నా గారు మెయిన్ లీడర్లో యాక్ట్ చేసినటువంటి బాక్ మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి G5 వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి G5లో నెక్స్ట్ మంత్ 7th నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. అంటే మనకి June month 7th నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు అనమాట G5లో. ఈ మూవీ కోసం మీరు ఎవరైనా వెయిట్ చేస్తున్నట్లయితే ఇంకా ఒక 2 weeks అయితే వెయిట్ చేయండి. మనకి ఓటీటీలో అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఇది గైస్ ఫైనల్గా వీడియో వచ్చేసరికి వీడియో కనుక నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మరిన్ని ఇలాంటి ఓటీటీ డేట్స్ కనుక మీరు అందరికంటే తొందరగానే తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.